హాయ్, వెల్కమ్ టు నిహాస్ కేవ్. నాన్ వెజ్ పిక్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఈరోజు మనం చేపలు కొన్నప్పుడు దాంతో వచ్చే జన ఎలా ఫ్రై చేసుకోవాలో తెలియక చాలా మంది పడేస్తూ ఉంటారు. సో అలా పడేయకుండా నీట్గా రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా జన మీద ఉండే లేయర్స్ మొత్తం తీసేసి జన మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా ఇలా వాష్ చేసి తీసుకున్న దాంట్లో ఇప్పుడు మనం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ అవసరం లేదు. ఇది చాలా హెల్దీ రెసిపీ. ముఖ్యంగా మన బోన్స్కి అండ్ బ్రెయిన్కి చాలా అంటే చాలా మంచిది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ సైజు ఉన్న చింతపండును నానేసుకొని దాని నుంచి రసం తీసి ఇందులో పోసేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల మనం దీన్ని కలుపుకునేటప్పుడు అలాగే మనం తినేటప్పుడు కూడా నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ హాఫ్ వాటర్ వరకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ వాష్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. నీట్గా వాష్ చేసుకోవాలి కాబట్టి. ఇది ముద్దలా కాకుండా ఇలా పొడి పొడిగా అయిపోతే ఇది రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇది ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చేప జన ఫ్రై రెడీ. Please do subscribe my channel.